రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు జిల్లాలో వివిధ రూపాల్లో దాతల నుండి సుమారు 84,50,193 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు సహాయార్థం జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ సంస్థల నుండి విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ సంస్థల నుండి అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకరోజు వేతనాన్ని వరదల్లో నష్టపోయిన బాధితులకు అందజేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది కూడా సీఎంఆర్ఎఫ్కి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడం, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సీఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్సు, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్సు, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు.